ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకుంటే ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఆక్వా యూనివర్సిటీ ఒకటి పెట్టించాలి, టెక్నీషియన్స్ను సరైన ట్రైనింగ్ ఉండాలి, ఆ టెక్నీషియన్స్ మనకు కూడా దొరికే విధంగా కూడా ఉండాలి. ఆక్వా రంగంలో ఉన్న ఏరియేటర్ రిపేర్లు అయితేనేమి, ఆక్వా రంగంలో ఉన్న మిగతా సామాన్ల ఆపరేషన్స్ విషయంలో అయితేనేమి, వాటి మెయింటెనెన్స్ విషయంలో అన్నీ కూడా ఏకంగా నరసాపురంలో ఏకంగా మనం ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఏకంగా దానికి క్లాసులు కూడా దానికి మొదలు పెట్టించే కార్యక్రమం మనం చేస్తాం. అట్లాంటిది 300 చిల్లర కోట్ల అయ్యే బిల్డింగ్కు 100 కోట్లు మన హయాంలో అప్పుడే శాంక్షన్ కూడా చేసి మొదలుపెట్టిన దానికి మిగతాది ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాల్సిన చోట దాన్ని వదిలేసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరోవైపున మొత్తం తన మనుషులే, ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. ఈరోజు 100 కౌంట్ కూడా 225 రూపాయలకు 225 రూపాయలకే కేజీకే గిట్టుబాటు కాని పరిస్థితిలో ఒకవైపున రైతు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ దాదాపుగా 270 రూపాయలు అయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ 270 రూపాయలు ఎట్లా ఇప్పించాలా అనేది ఆలోచన చేయకుండా దాన్ని 225కు 240 రూపాయలకు 240కి పడేసిన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచినారు, మేలో 8 రూపాయలకు పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త 10 రూపాయలకు పెంచేసినారు. అంటే ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు 225, 240 రూపాయలకు తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ జరుగుతూ ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1, 2వ తారీఖులో మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి ఈ 10 రూపాయలు ఏదైతే పెంచినారో ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది, జూలై 1వ తారీఖు దాకా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తే జూలై 1వ తారీఖు ఇద్దరు విషయం మనం ప్రోగ్రాం ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరపున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం.